మీరు ధనుస్సు రాశి వారైతే మీకు అర్ధాష్టమ శని స్టార్ట్ కాబోతుంది. ఒకసారి ఈ వీడియోను మీరు చక్కగా వినండి. ఈ యొక్క ధనుస్సు రాశి, ధనుస్సు రాశి నవమ స్థానం. దీన్ని పితృగురు స్థానం అంటారు. ఈ స్థానం నుండి ఇప్పుడు ప్రజెంటు శని కుంభరాశిలో ఉన్నాడు. అంటే మూడో ఇంట ఉన్నాడు. మూడో స్థానంలో కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. మార్చి 30 తర్వాత ఏమవుతాడంటే శని మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్ధాష్టమ శని అనేది కూడా ధనుసు రాశి వారికి జరుగుతుంది. ఈ అర్ధాష్టమ శని నడిచినప్పుడు ఏం జరుగుతుందంటే మానవ జీవితంలో అనేక రకమైనటువంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, బాధలు, రుణ బాధలు, శత్రువులు ఎక్కువగా అయిపోతూ ఉంటారు. సంపాదించిన డబ్బు నిలవదు, ఆర్థికంగా వెనకబడిపోవడం, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ రాక, విదేశాలలో ఎక్కువగా ఇబ్బందులు పడడం, ఇలాంటివన్నీ కూడా అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అయితే బాగానే ఉంది, కానీ అర్ధాష్టమ రాహువు కూడా ఉన్నాడు. అష్టమ అయితేనో ఎక్కువగా ఉంటుంది. అర్ధాష్టమంలో కొంతవరకైనా ప్రభావం రాహువుతోని ఎక్కువగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఒక్కసారి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి ధనుసు రాశి వారికి ఒక్కసారి శని హోమం జరిపించుకుంటే చాలు. శని ఇప్పుడు ప్రజెంట్ మూడో ఇంట్లో ఉన్నాడు. నాలుగో ఇంట్లో వెళ్ళడానికి టైం పడుతుంది. కాబట్టి శని ఒక్కసారి శని హోమం జరిపించుకోవాలి. 28వ తారీఖు డెడ్ లైన్. శని హోమానికి ఇదే మంచి అవకాశం. ఇది తప్పితే 30 సంవత్సరాల దాకా లేదు. ఇదే చివరి శని త్రయోదశి. శని హోమం కూడా ఇక్కడ నుండే లాస్ట్ చివరిగా అయిపోతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మీ పేరు, గోత్రం, నామాలు